మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో రివైబల్ సోల్స్ ఫర్ జీసస్ అనే ఈ వాట్సాప్ గ్రూప్ సహవాసంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ ఆ, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ఈ సమయం ఇచ్చినటువంటి పాస్టర్ కిరణ్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? మరొకసారి దేవుని యొక్క వాక్యమును కొద్దిసేపు మరి అందించి మనమందరం కూడా ఉజ్జీవింపబడడానికి దేవుడిచ్చిన సదావకాశమును బట్టి ఆ దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధ లేఖన భాగము నుండి ఆ, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునేది, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామం నీకు ప్రభా, మీ పాదాలకు ప్రభా మరి వందనాలు తెలియపరుస్తున్నాను. గత ఉదయకాల సమయం నుండి ప్రభా ఈ సాయంకాల సమయం వరకు మీ ఇచ్చిన ఉచితమైన కృప ప్రభా మా ఎడల ప్రభా అత్యున్నతమై ఉన్నది ప్రభా. కనుక ప్రభు ఈ విధంగా మేము ప్రభు మరొకసారి మీ యొక్క ప్రభానైనా మరి వాక్యంలో మేము ఎదగటానికి ఉజ్జింపబడడానికి మీరు ఇచ్చిన కృపకే స్తోత్రాలు ప్రభానైనా. కొద్దిసేపు వాక్యం ధ్యానించినక ప్రభు మీ ఆత్మను ఒక దయచేయండి ప్రభా. వింటున్నటువంటి బిడ్డలకు ప్రభా నైనా మరి ఉజ్జీవకరంగా ఉండటానికి, ప్రోత్సాహకరంగా ఉండటానికి ప్రభా, మా యొక్క ఆత్మీయ జీవితాలను ప్రభా మరొకసారి ప్రభా బలపరచుకోవడానికి మీరు ఇచ్చిన కృపకే స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులరా, వాక్య భాగమును మరొకసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. ఈ వాక్య భాగమును చూస్తున్నప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇర్మియా భక్తుని గురించి మనం చూస్తే ప్రియులారా, ఈ యొక్క ఇర్మియా భక్తుడు మరి పెద్ద ప్రవక్తలలో ఒకరు. ఇర్మియా భక్తుడు పెద్ద ప్రవక్తల్లో ఒక అతడు. ఇర్మియా ప్రవక్త క్రీస్తు పూర్వం 7వ శతాబ్దం ఆ ద్వితీయార్థంలో 6వ శతాబ్దం పరమార్థంలో ప్రథమార్గంలో జీవించాడు. దేశంలో నానాటికి అధికమవుతున్నటువంటి విగ్రహారాధన పాపం వినాశనానికి నడిపిస్తుందని ఇర్మియా సుదీర్ఘకాలంగా ప్రవచించాడు. అయినా ఇర్మియా మాటలు ఎవరు లెక్క చేయలేదు. కాబట్టి అతను తన ప్రవచనాలు తన జీవిత కాలంలోనే నెరవేరడం చూశాడు. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు కూడా యెరూషలేం యెరూషలేము పైకి దేవాలయం పైకి దాడి చేసి ఆ యూదా రాజును అతని ప్రజలను తర్వాత బబులోనుకు బందీలుగా పట్టుకుని పోయాడు అనమాట. యూదా ప్రజలు చెర నుండి తిరిగి వచ్చి దేశాన్ని పునరుద్ధరిస్తారని కూడా ఇర్మియా ప్రవచించినట్లు మనము చూస్తూ ఉంటాం చరిత్రాధారంగా. నా ప్రియులారా, మనం చూస్తే ఈ విధంగా దేవుని యొక్క మాటను, అలాగే దేవుని యొక్క మాటలను, ఇర్మియా ప్రవచించినటువంటి మాటలను మరి ఈ యొక్క ప్రజలు ఎట్టి మాత్రము కూడా మరి వినకుండా మరి విసర్జించినట్లు మనము చూస్తూ ఉంటాం. కనుక ఆ దేవుడు వారిని ఈ బబులోను సామ్రాజ్యంలోనికి ఆ పనిష్మెంట్ గా వారిని కొను తీసుకుపోయాడు. అయితే ఈ యొక్క నెబుకద్నెజరు పరిపాలనలో ప్రజలందరూ కూడా మరి బబులోను సామ్రాజ్యంలోనికి చెరలోనికి కొనుక్కోబడ్డారు ఆ సమయాల్లో. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే ప్రియులారా, ఆ, నెమ్మది ఎప్పుడు కలుగుతుంది? నేను మాట్లాడే ఈ సాయంత్రకాల సమయంలో అంశం ఏంటంటే నెమ్మది.
అయితే నెమ్మది ఎప్పుడు కలుగుతుంది అనేసి అంటున్నాడు. ఇర్మియా ఎప్పుడు నెమ్మది కలుగుతుందని ప్రవచిస్తూ ఉన్నాడు అని మనం చూస్తే ఆహ్, దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. మార్గములలో నిలిచి చూడుడి. పురాతన మార్గములను గూర్చి విచారించుడి. ఫస్టు మార్గములను గురించి మాట్లాడుతున్నాడు. ఏంటంటే మార్గములలో చాలా మార్గములున్నాయి. మార్గాల్లో నిలిచి చూడండి. తర్వాత ఆ మార్గములు పురాతనమైన మార్గములు ఎలా ఉన్నదని విచారించి చూడండి. ఆ తరువాత అంత మాత్రమే కాదు, మీరు మార్గముల్లో నిలిచి చూసి, విచారించి మీరలా ఉండిపోవటం మాత్రం కాదు. ఏం చేయాలనంటే, మేలు కలుగు మార్గమేది అని అడిగి, మేలు కలుగు మార్గమేది అని అడిగి ఆహ్, అందులో నడుచుకున్నామన్ అందులో నడుచుకొనుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇర్మియా భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ప్రజలందరికీ కూడా. ఎందుకంటే ఇర్మియా ప్రవచించినటువంటి మాటలు వారు మాత్రము కూడా విననొల్లక ఉన్నారు. విసర్జిస్తూ ఉన్నారు. వారి యొక్క సొంత మార్గములలో నడుచుకుంటున్నారు. కనుక మీ మార్గములు కాదు, పురాతనమైన మార్గముల గురించి ఒకసారి విచారించుడి, చూడండి. అంత మాత్రమే కాదు, మేలైన మార్గం ఏదో దానిలో మీరు నడవండని మాట్లాడుతున్నాడు. అలా చేస్తే మీకు నెమ్మది కలుగుతుంది అని ప్రవచిస్తున్నాడు. చూడండి ఎంత చక్కని మాటో ప్రియులారా. ఈనాటి దినాల్లో బలగముండి, ధనముండి ప్రియులారా మరి అంతస్తులుండి, ఆస్తులుండి కూడా నెమ్మది లేనటువంటి నాయకులు గాని, రాజులు గాని, అధిపతులు గాని, నాయకులు గాని ఎంతమంది లేరండి? ఎంతమందిని చూడట్లేదు మనం? ఎందుకు అంత ఉండి కూడా, బలగముండి కూడా, ధనముండి కూడా ఎందుకు నెమ్మది లేకుండా జీవిస్తున్నారు? సరైన ఆరోగ్యం లేకుండా ఎందుకు జీవిస్తున్నారనంటే ప్రియులారా, దేవుని యొక్క మాటలు విననొల్లక ఉన్నందువలన మాత్రమే అని ఇక్కడ మనకి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. గ్రూప్‌లో ఉన్నటువంటి నా ప్రియ సహోదరి, సహోదరులందరూ కూడా మీరు దేవుని యొక్క వాక్యము విననొల్లకపోయారా అని నా ఉద్దేశ్యం కాదు. కాకపోతే ఒక చరిత్రను గమనిద్దాం ఒకసారి. దేవుని యొక్క ధర్మశాస్త్రం దేవుడు ఇర్మియా ద్వారా ఏం మాట్లాడుతున్నాడు గమనిద్దాం ఒకసారి. కనుక ఈనాటి దినాల్లో ప్రియులారా మరి క్రైస్తవ్యం మాత్రమే కాదు అనేక మంది నెమ్మది లేనటువంటి ప్రజలు ఈ లోకంలో బ్రతుకుతున్నారు. నెమ్మది లేకున్నటువంటి ప్రజలు చాలా మందున్నారు. మన బాధ్యత ఏమిటనంటే, వారికి నెమ్మది కలగాలంటే, వారు సరి అయిన మార్గమేదో వారు తెలుసుకోవాలి. సరి అయిన మార్గమేదో తెలుసుకొని అందులో నడవాలి. కానీ వారికి తెలియదు. తెలియపరచవలసినటువంటి బాధ్యత మన మీదుంది. దేవుడు మన మీద పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఆ బాధ్యత మన మీద ఉంది కనుక అనేకమంది ప్రియులారా మరి మన కొలీగ్స్ మనం చేస్తున్నటువంటి డ్యూటీ చేస్తున్నటువంటి మనతో పాటు ఉన్నవారు కావచ్చు. మన ఫ్రెండ్స్ కావచ్చు. మన ఫ్యామిలీలో ఇంకా అనేకమంది ఉండవచ్చు. దేవుని మార్గమును తెలుసుకున్నటువంటి వారు. ప్రియులారా సత్యమును అంగీకరించిన వారు, తెలియనటువంటి వారు అనేకమంది ఉండవచ్చు. ఎందుకంటే నెమ్మది లేకుండా ఈ దినాల్లో అనేకమంది సూసైడ్ చేసుకుంటున్నారు. నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా అనేకమంది తన జీవితాలను ప్రిమిదిలో ఫుల్ స్టాప్ పెడుతున్నారు. అకాల మరణం చెందుతున్నారు. ప్రియులారా ఎందుకు ఈ విషయాలన్నీ జరుగుతున్నాయంటే, ప్రియులారా దేవుని యొక్క మార్గము తెలుసుకోక. ప్రియులారా నెమ్మది ఎప్పుడు దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది? ప్రియులారా దేవుని యొక్క మాట వింటే నెమ్మది దొరుకుతుంది అని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. చూడండి ప్రియులారా మరి దేవుని యొక్క వాక్యమును మనం గమనిస్తే కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన మనం గమనించినప్పుడు 119వ సంకీర్తన 165వ వచనం మనం గమనిస్తే ఆహ్, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా ఏమంటున్నాడు కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంత చక్కని మాటండి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. ఈ వాక్యం పదే పదే చదవాలనిపిస్తుంది నాకు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ధర్మశాస్త్రమును ప్రేమించాలి. దేవుని యొక్క న్యాయ విధులను ప్రేమించాలి. దేవుని యొక్క మాటలు ప్రేమించాలి.
దేవుని యొక్క మాటలను హత్తుకోవాలి. దేవుని యొక్క మాటలు ఇతరులకు పంచాలి. అది మన బాధ్యత. దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత. ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యమును ఇతరులకు పంచేవారముగా ఉండాలి. జీవాహారమును నేనే అన్నాడాయన. ఆ జీవాహారమును మనం అనేక మందికి పంచాలి. బ్రాడ్‌కాస్ట్ చేయాలి మనం. ప్రియులారా, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు 12 మంది శిష్యులు. మత్తీయతో పాటు 12 మంది శిష్యులు. ఆయా దేశాలు, ఆయా రాష్ట్రాలు వెళ్ళకపోతే సువార్త అందేది కాదు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ప్రజలకు నెమ్మది కలగాలి అనంటే దేవుని యొక్క వాక్యమును అందించే బిడ్డలుగా మనము ఉండాలి. దేవుని యొక్క ప్రేమను పంచే విధముగా మనము ఉండాలి. అంత మాత్రమే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఆహ్, చూడండి, ఆహ్, ప్రొవర్బ్స్, ఆహ్, సామెతల గ్రంథము, సామెతల గ్రంథము 17వ అధ్యాయము, సామెతల గ్రంథము 17వ అధ్యాయములో ఒకటో వచనంలో మనకందరికి తెలుసు ఈ మాట. రుచి అయిన భోజనం పదార్థములున్నను కలహముతో కూడియుండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగియుండి ఒట్టి రొట్టె ముక్క తినుట మేలు అని ఈ యొక్క ఆహ్, సొలొమోన్ మహారాజు చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవునులారా, తన యొక్క అనుభవపూర్వకంగా చెప్పినటువంటి మాటలు ఇవన్నీ. ప్రియులారా, కలహముతో కూడియుండిన ఇంట నుండుట కంటే, కలహమునకు కారకుడెవరు? సాతాను. జీవమునకు కారకుడెవరు? మన యేసయ్య దేవుడు. ఆయన జీవాహారము నేనే అన్నాడు. కనుక ఈ జీవము కలిగినటువంటి మాటలు, ప్రియమైనదేమిళ్ళారా, ఆహ్, అన్యజనులకు, లేకపోతే మన మన తోటి స్నేహితులకు, అంటే ఆహ్, రక్షకుని తెలియనటువంటి బిడ్డలకు మనము ఈ జీవము కలిగిన మాటలు అందించినట్లయితే వారు కూడా నిత్య జీవం పొందడానికి అర్హులుగా ఉంటారు. కనుక ప్రియమైన దేవునులారా, మరి నా మాటలు మీరు గ్రహిస్తున్నారనుకుంటున్నాను. ప్రియమైన దేవునులారా, మరి దేవుడిచ్చినటువంటి మనకు దేవుని బిడ్డలుగా ఆయన అధికారం మనకిచ్చాడు. ఎందుకంటే మనము దేవుని క్రీస్తుని అంగీకరించాము. కాబట్టి దేవుడు మనకి ఒక ఆధిక్యత ఇచ్చాడు. కనుక ఇటు ఆధిక్యత అనేక మందికి మనం పంచేటువంటి బాధ్యత మన మీద ఉందని, ఆహ్, ఆహ్, అంత మాత్రమే కాదు, అనేక మందికి నెమ్మది లేనటువంటి బిడ్డలకు దేవుని యొక్క వాక్యము, దేవుని మాటల ద్వారా నెమ్మది కలుగుతుంది గనుక మనము ఈ మాటలు దేవుని బిడ్డలందరికీ అందించాలని ప్రేమపూర్వకంగా నేను మీ అందరికి కోరుతున్నాను. ఇట్టి మాటలు మనందరిని కూడా ప్రోత్సహించి నడిపించును గాక. ఆమేన్.